క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే తెలంగాణ బీజేపీలో అసంతృప్తి రాగాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇప్పుడు ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి తీరు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ నాయకత్వం తీరుపై వినూత్నంగా నిరసన తెలిపారు ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి ఫుట్బాల్ ను గిఫ్ట్ గా పంపి తన నిరసనను వ్యక్తం చేశారు. తనను పార్టీ నేతలు ఫుట్బాల్ ఆడుకుంటున్నారని మండిపడ్డారు విశ్వేశ్వర్ రెడ్డి. కొంతకాలంగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పార్టీ వ్యవహారాలపై ఆగ్రహంగా ఉన్న విశ్వేశ్వర్ రెడ్డి ఈ అంశాలపై చంద్రశేఖర్ తివారీని కలిశారు. అయితే ఆయన రామచంద్రరావును కలవమన్నారని, రామచంద్రరావును కలిస్తే అభయ్ పాటిల్ను కలవమన్నారని తెలిపారు. ఫైనల్ గా అభయ్ పాటిల్ను కలిస్తే ఇంకొకరి పేరు చెబుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుల తీరు, పార్టీ కార్యక్రమాల్లో సమన్వయం లోపంపై ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇప్పుడు సమన్వయ లోపాలపై ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి నిరసన వ్యక్తం చేయడంతో పార్టీలో హాట్ టాపిక్ గా మారింది ఈ అంశం. మరి విశ్వేశ్వర్ రెడ్డి వ్యవహారంపై అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందన్న దానిపై ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. మరింత తాజా సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, చెప్పండి, తనను ఫుట్బాల్లో ఆడుకుంటున్నారని ఆ ఫీలింగ్ లో ఉన్నారు విశ్వేశ్వర్ రెడ్డి. అయితే దానికి సింబాలిక్ గా ఆయన బీజేపీ పెద్దలకు ఫుట్బాల్ కూడా గిఫ్ట్ గా ఇవ్వడం తెలుస్తుంది మనకి. అయితే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు పొలిటికల్ గా? ఎవరిని ఉద్దేశించి ఆయన అలా గిఫ్ట్ ఇవ్వడం జరిగింది? ఎవరు ఆయనతో ఫుట్బాల్లో ఆడుకుంటున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? జిల్లా అధ్యక్షుల ఎంపిక తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి అక్కడ జిల్లా అధ్యక్షులతో కొంత సమన్వయం లోపం కావచ్చు, గ్యాప్ కావచ్చు ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఆయన జిల్లా అధ్యక్షులు ఏదైతే రంగారెడ్డి కావచ్చు, వికారాబాద్, ఈ రెండు జిల్లాలు ఆయన పరిధిలోకి వస్తాయి కాబట్టి, ఆయన పార్లమెంటు సభ్యుల పరిధిలోకి వస్తాయి కాబట్టి ఆ రెండు జిల్లాలకు సంబంధించిన అధ్యక్షుల ఎంపికలో కొంత గ్యాప్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆ అధ్యక్షులు ఇద్దరు కూడా ఈయనకు సహకరించడం లేదు. స్థానికంగా నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ ఎంపీ ఎప్పటికప్పుడు ఆ అధ్యక్షుల మీద రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేస్తున్నారు. కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు వచ్చిన తర్వాత ఆయన పలుమార్లు ఆయన దృష్టికి కూడా తీసుకున్నట్లుగా మనకి సమాచారం ఉంది. అయితే ఈ యొక్క జిల్లా అధ్యక్షుల వ్యవహారాన్ని కావచ్చు, రాష్ట్ర కార్యక్రమాలు ఏమన్నా ఆ జిల్లాలో ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ఆయనకు సమాచారం ఇవ్వకపోవడం, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా సున్నితంగా రాష్ట్ర నాయకత్వంగా ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఏదైతే అధిష్టానానికి ఒక కీ పర్సన్గా ఉండేటువంటి సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ తివారీ, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అభయ్ పాటిల్, ఈ ముగ్గురికి తెలియజేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిలో ఎవరి దగ్గరికి వెళ్ళినా మరొకరి దగ్గరికి వెళ్ళినట్టు తనని ఫుట్బాల్లో ఆడుకుంటున్నారన్నటువంటి సందేశాన్ని తెలిపేందుకే ఈరోజు ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చినటువంటి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ ఫుట్బాల్ని తీసుకొని వచ్చి బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ తివారీకి బహుమానంగా ఇచ్చి, ఇగో ఇది ప్రస్తుతం పార్టీలో నా పరిస్థితి, నా ఒక ఏదైతే సమస్య ఉందో దాన్ని ఎవరికైనా దగ్గరికైనా తీసుకెళ్లి చెప్తే నన్ను ఫుట్బాల్లో ఒకరి దగ్గర నుంచి మరొకరి దగ్గరికి తంతున్నారన్నటువంటి అంశాన్ని ఆయన దృష్టిలో పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విషయం పైన రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, సీనియర్ నేతలు అందరితో కలిసి మాట్లాడిన తర్వాత ఒక కులిక్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తానంటూ కూడా చంద్రశేఖర్ తివారీ చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఇదివరకే గత కొన్ని రోజులుగా రంగారెడ్డి కావచ్చు, వికారాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా అక్కడ జిల్లా అధ్యక్షులకు, అదేవిధంగా స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డికి మధ్య కొంత వివాదాలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల ఏదైతే జిల్లా వర్క్ షాపులు, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి జిల్లాలో వర్క్ షాపులు కావచ్చు, శిక్షణ తరగతులు కావచ్చు ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఈ విషయాల్లో కూడా ఇక్కడ జిల్లా అధ్యక్షుల మీద అసంతృప్తితో ఉన్నటువంటి ఎంపీ వాటికి హాజరు కాకపోవడం, అదేవిధంగా ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అక్కడ పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా కొంత తేదీలు మార్చుకోవాలని చెప్పినప్పుడు జిల్లా అధ్యక్షులు అడ్జస్ట్ చేయకపోవడం, ఇలాంటి అంశాలన్నీ కూడా కొంత రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో బీజేపీకి కొంత ప్రశ్నార్థకంగా మారినటువంటి నేపథ్యంలో ఆ సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకొచ్చేందుకు ఇలాంటి ప్రయత్నం చేశానంటూ కూడా ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి చెప్తున్నారు. హైకమాండ్ దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ విద్యాసాగర్.